జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా మందమరిలో గల దేవాలయం పాలచెట్టు పంచముఖి హనుమాన్ దేవాలయం. పంచముఖి హనుమాన్ అంటే మామూలుగా అసలు ఎక్కడ ఏరియాలలో ఉండదు. అది ఉన్నదంటే కేవలం ఆదిలాబాద్ జిల్లాలో ఈ పంచముఖి హనుమాన్ దేవాలయం పాలచెట్టు అని అనుకుంటున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నా. చూద్దాం. జై శ్రీరామ్. ఇక్కడ మినిమం కనీసం ప్రతి ఏటా అంటే చిన్న జయంతిని మొదలుకొని పెద్ద జయంతి వరకు 800 నుంచి 1000 మంది హనుమాన్ దీక్షా పరులు ఉన్న దేవాలయం అంటే అది ఖచ్చితంగా పంచముఖి హనుమాన్ దేవాలయం అని 100% చెప్తున్నా. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ స్వాములే సొంతగా వండి భిక్ష చేసి స్వాములకు పెడతారు. ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. కొంతమంది స్పాన్సర్లు వస్తే స్పాన్సర్ చేస్తారు. కొంతమంది పెళ్లి రోజులు కానీ జన్మదినం కానీ అలాంటి ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. మీకు అక్కడ సొంతంగా స్వాములే వండుతారు. చేతులతో మా ప్రమోద్ స్వామి వండుతాండి సాంబార్ జై శ్రీరామ్. ఇక మా స్వామి గురుస్వామి గత 5-6 సంవత్సరాల నుంచి వాస్తవానికి ఈ స్వామి అండి పెడతాడు. ఇంకా మా రాకేష్ స్వామిని మర్చిపోయిన ఈ దేవాలయంలో నెంబర్ 1 సేవలు అంటే స్వామి చెప్పక తప్పదు. అది ఖచ్చితంగా ఓకే 100%. కరుణాకర్ స్వామి సేవపరులు అంటే కొంతమంది స్వాములు భిక్షకు పెట్టాక టైం ఉంటే వెళ్ళిపోతారు. వాళ్ళు కొంతమంది వండుతారు. ఖాళీగా ఉన్నా కొంచెం టైం చూసుకొని ఈ స్వామి కూడా చూడు ఎంత చక్కగా వస్తుంటారో పూజన. జై శ్రీరామ్. సైడ్ చూద్దాం. దేవాలయం వెనుక భాగం లక్ష్మీ నరసింహ స్వామి. ఎందుకంటే ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి స్వరూపం. ఇక్కడ ఈ దేవాలయం అంతా మినిమం ఒక 1000 మంది మాలేసుకుంటే ఈ ఆలయం మొత్తం మన శ్రీకృష్ణకాంత్ ఆచార్య గారి ఆధీనంలో ఉంటుంది. ఆలయ అర్చకులు ఆ స్వామి అందరినీ క్రమశిక్షణలో పెట్టడంలో చెప్పడంలో పాయింట్లు ఒప్పుకోడు. ఖచ్చితంగా లింగేటాలి. ఇప్పుడు లంచ్ టైం అంటే భోజనం టైం కాబట్టి పాయింట్ వేసుకుని వచ్చిన స్వామికి తెలుసు, నాకు తెలుసు. ఇదే దేవాలయం. ఇక మా భీష్మ గురుస్వామి ఖచ్చితంగా రామనామం మందమరిలో ఉన్నదంటే ప్రతి గుడిలో రామాలయం మొదలుకొని ఎస్పీ టెంపుల్, సాయిబాబా గుడి, పంచముఖి ఆంజనేయ స్వామి, కోదండ రామాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరినీ